ఆత్మహత్య వార్తలు అనేకం ఆమె చదివింది. ఇది మంచిది కాదు అని చెప్పింది. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదని బల్లగుద్ది మరీ వాదించింది. ఇలాంటి పరిస్థితిలో ఎలా ఉండాలో అనేక మెలకువలు నేర్పించింది. కానీ అదే తన వరకు వచ్చేసరికి తట్టుకోలేకపోయింది. భావోద్వేగాలతో వచ్చే ఒత్తిడిని జయించలేక విలవిలలాడింది. తనను నమ్ముకుని చిన్న కూతురు ఉందన్న సంగతి మరచిపోయింది. విచక్షణ కోల్పోయి తనువు చాలించింది. అయితే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ ఓటర్కర్ ప్రముఖ యాంకర్ మరియు పాత్రికేయురాలు. 35 ఏళ్ల వయసులోనే అనేక ప్రముఖ టీవీ ఛానల్స్లో 15 సంవత్సరాలుగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. భర్తతో వచ్చిన విభేదాలతో 14 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. తన కుమార్తెతో జవహర్ నగర్, హైదరాబాద్లో ఉంటూ ఆమెను చదివిస్తున్నారు. ప్రముఖ తెలంగాణ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న స్వేచ్ఛ అదే ఛానల్లో పనిచేస్తున్న పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో స్నేహం చేయడం ప్రారంభించారు. అది సహజీవనంగా మారడంతో ఆయనతోనే కలిసి జవహర్ నగర్లో ఉంటున్నారు. గత కొద్ది కాలంగా పూర్ణచంద్రరావుతో విభేదాలు రావడంతో తరచూ గొడవ పడుతున్నారు. ఈ మధ్య స్వేచ్ఛ తన తండ్రికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. వచ్చిన తర్వాత పూర్ణచంద్రరావుతో కలిసి జీవించే ఉద్దేశం లేదని, ఆయనను ఇక్కడకు రావద్దని చెప్పమన్నారు. ఆయన తన కూతురికి మాట్లాడతానని సర్ది చెప్పి వెళ్ళిపోయారు. స్వేచ్ఛ శుక్రవారం డ్యూటీకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయారు. సాయంత్రం బయటకు వెళ్ళొచ్చి గదిలో నుండి రాకుండా లోపలే గడియ పెట్టి ఉండిపోయారు. కూతురు స్కూల్ నుండి వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో వాచ్మెన్ని పిలిచారు. వారు కూడా ఎంత ప్రయత్నించినా తీయకపోవడంతో గడియ విరగ్గొట్టి లోపలికి వెళ్లగా ఫ్యాన్కు వేలాడుతూ స్వేచ్ఛ కనిపించారు. దాంతో కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. అమ్మ చనిపోయిందని పూర్ణచంద్రరావుకి చెప్పినా కనీసం చూడ్డానికి కూడా రాలేదని, ఆయనే తన తల్లి మృతికి కారణమని చిన్నారి తెలిపారు. ఆయనే మా అమ్మను ఆత్మహత్యకు ప్రోత్సహించాడని అన్నారు. అమ్మ అతనిని గుడ్డిగా నమ్మింది అన్నారు. ఎన్ని చెప్పినా వినేది కాదన్నారు. అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇదిలా ఉండగా పూర్ణచంద్రరావు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు కలిగినవాడని, ఇలా ఎంతోమంది జీవితాలను నాశనం చేసినట్టుగా తెలుస్తోందని ఆయనను కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి కోరారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మృతికి కారణమయ్యాడన్నారు. ప్రస్తుతం స్వేచ్ఛ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంలో నిజానిజాలను వెలికితీసే పనిలో పోలీసులున్నారు. స్వేచ్ఛ మృతిపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.